ఇమాజిన్ దిస్, నైట్ 10:30కి పడుకొని మార్నింగ్ 6:30కి లేస్తే 8 అవర్స్ ప్రాపర్ స్లీప్ ఉన్నా కానీ యూ ఫీల్ టైర్డ్, లేజీ, డే అంతా ఓపిక లేకపోవడం, ఇవన్నీ మీకు అనిపిస్తే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మన దగ్గరకు వచ్చే చాలామంది పేషెంట్స్ ఇన్ని అవర్స్ లైక్ 8 అవర్స్ ప్రాపర్ స్లీప్ ఉన్నా కానీ మాకు డే అంతా లేజీగా టైర్డ్గా అనిపిస్తుంది సార్, దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అంటారు. దీనికి మేము చెప్పేది ఏంటంటే స్లీప్ క్వాంటిటీ కంటే క్వాలిటీ ఇంపార్టెంట్. మీ స్లీప్ క్వాలిటీని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? ఇంప్రాపర్ టైంలో పడుకోవడం, ఇంప్రాపర్ టైంలో మీల్స్ తీసుకోవడం, దట్ టు హెవీ మీల్స్ ఇన్ లేట్ నైట్. థర్డ్ థింగ్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, దానివల్ల కూడా స్లీప్ ప్రాపర్గా ఉండదు, టైర్డ్నెస్ ఉంటుంది. అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ లైక్ యాంగ్జైటీ, స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ ఇలాంటివి. సో ఇవన్నీ ప్రాపర్గానే ఉన్నాయి సార్, ఇవి ఏ ప్రాబ్లమ్స్ లేవు, అయినా కానీ మాకు టైర్డ్గా లేజీగా అనిపిస్తుంది అంటే దేర్ మైట్ బి రీజన్స్ లైక్ అనీమియా, థైరాయిడ్ ప్రాబ్లమ్, విటమిన్ డెఫిషియన్సీస్ అండ్ స్లీప్ అసోసియేటెడ్ డిజార్డర్స్ అయినా అయి ఉండొచ్చు. సో ఈ దానికి ప్రాపర్ ఎవాల్యుయేషన్ అవసరం. మీకున్న కారణం తెలిస్తేనే ట్రీట్మెంట్ ప్రాపర్గా జరుగుతుంది. స్లీప్ అని కమెంట్ చేయండి, మీకు కరెక్ట్ ఎవాల్యుయేషన్ మేము చేస్తాం. అండ్ మన కంట్రీలో కామన్గా కనిపించే డెఫిషియన్సీ విచ్ ఇస్ డైరెక్ట్లీ లింక్ టు యువర్ వీక్నెస్ ఆర్ ఫెటిగ్ తెలుసుకోవాలంటే కమింగ్ వీడియో చూడండి.